వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇండెక్సెస్, ఇంపార్టెంట్ ర్యాంకింగ్ గురించి, ఏ దేశానికి ఎంత ర్యాంకింగ్ ఉంది, మన భారతదేశానికి ఈ ఇండెక్స్లలో ఎన్నో స్థానం ఉందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మనకు త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి మరియు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లన్నిటిలో ముఖ్యంగా ఈ ఇండెక్సెస్ ర్యాంకింగ్స్ గురించి డెఫినెట్గా వన్ క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నింటిని మీ యొక్క రన్నింగ్ నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొదటగా మనకి ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025, ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో టాప్ కంట్రీ వచ్చేసి యూఎస్ఏ. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్ అన్నమాట ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో, మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, అదేవిధంగా డైలీ క్విజెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. నెక్స్ట్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మొదటి ప్లేస్లో బర్కిన్ ఫ్యాసో, సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్, థర్డ్ ప్లేస్లో సిరియా ఉన్నాయన్నమాట. మనకు ఈ గ్లోబల్ టెర్రరిజం అంటే టెర్రరిజం ఎక్కువగా ఉన్న దేశాలు అన్నమాట. మనకి టెర్రరిజం ఎక్కువగా ఉన్న దేశాలు బర్కిన్ ఫ్యాసో, పాకిస్తాన్, సిరియా అన్నమాట. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 14th ప్లేస్ అన్నమాట ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో. నెక్స్ట్ వన్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో మనకు లీస్ట్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్ అన్నమాట. అంటే కరప్షన్ తక్కువ ఉన్న దేశం ఏదంటే డెన్మార్క్. ఇందులో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 96th అన్నమాట. ఇండియా యొక్క ర్యాంకు 96th ప్లేస్ ఉందన్నమాట మనకు ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో. నెక్స్ట్ వన్, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025లో ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకు మన ఇండియాలో నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 ప్రకారం టాప్ స్టేట్ ఏదంటే మనకి ఒడిస్సా అన్నమాట. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఒడిస్సా, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా అన్నమాట. నెక్స్ట్ వన్, మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్ ఇన్ 2025. మనకు మోస్ట్ వాల్యుబుల్ ఇండియన్ బ్రాండ్ ఏదంటే మనకు 2025 సంవత్సరానికి టాటా గ్రూప్ అన్నమాట మనకి. నెక్స్ట్ వన్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో యూఎస్ఏ అనేది మొదటి ర్యాంక్ అన్నమాట. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 49th అన్నమాట. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకు 49. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యూఎస్ఏ. నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 అన్నమాట. సో ఇందులో మనకి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏదంటే మనకి సింగపూర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జపాన్, థర్డ్ వన్ సౌత్ కొరియా. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 85th ఉందన్నమాట మనకు ప్రజెంట్ 2025లో. అదేవిధంగా మనకు 2024 సంవత్సరంలో 18th ర్యాంక్ ఉండేది మనకు ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది. నెక్స్ట్ వన్, క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంక్ 2025. క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంక్ 2025 మనకు ఈ యూనివర్సిటీ ఇండెక్స్లలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అన్నమాట. అదే మన ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఢిల్లీ ఉంది, ఐఐటి ఢిల్లీ. సెకండ్ ప్లేస్లో ఐఐటి బాంబే, థర్డ్ ప్లేస్లో ఐఐటి మద్రాస్ ఉందన్నమాట మనకి. సో ఈ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఇండియా యొక్క ప్లేస్ వచ్చేసి 44 అన్నమాట. ఆ 44 ర్యాంకులో మనకు ఐఐటి ఢిల్లీ ఉందన్నమాట యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, అదే మనకు ఏషియాలోని టాప్ యూనివర్సిటీ ఏదంటే చైనా యొక్క
పీకింగ్ యూనివర్సిటీ అన్నమాట. మనకి ఏషియాలోనే టాప్ యూనివర్సిటీ ఏదంటే చైనా యొక్క పీకింగ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకు అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ యొక్క వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్కు తగ్గట్టుగా ఏ దేశానికి అలాంటి నిబంధనలు అర్హతలు లేవన్నమాట. సో అందుకు ఫస్ట్ 3 ప్లేస్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ 4th ప్లేస్లో మనకి డెన్మార్క్ ఉందన్నమాట. అదే మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్లో 10th ప్లేస్ ఉందన్నమాట మన ఇండియా అనేది. నెక్స్ట్ వన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నార్వే. మన ఇండియా వచ్చేసి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 159వ స్థానంలో ఉందన్నమాట. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా 159వ స్థానం, మొదటి స్థానం వచ్చేసి నార్వే. నెక్స్ట్ వన్, మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ ఇండెక్స్ 2025. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు ఏంటివంటే మనకు ఈ 2025 సంవత్సరానికి సంబంధించేటువంటివి. మొదటి స్థానంలో మనకి ఇండియా ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో రష్యా, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో రష్యా ఉందన్నమాట. సో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఈ పవర్ఫుల్ నేషన్స్లలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 12వ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ వన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రపంచ ఆకలి సూచిక అంటామన్నమాట తెలుగులో. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 సంబంధించినటువంటి అత్యధికంగా ఆకలి దేశం ఏదంటే మనకి అంటే తినడానికి కూడా మరి దారిద్ర్య రేఖకు దిగువగా ఉంది, తినడానికి కూడా తిండి లేనటువంటి ఎక్కువ నిరుపేదలు ఉన్న దేశం ఏదంటే మనకి సోమాలియా అన్నమాట. సో ఈ సోమాలియాలో ఎక్కువగా జంగిల్స్ ఉంటాయన్నమాట. అదే మన ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో టాప్ కంట్రీస్ ఏంటంటే చైనా, సెకండ్ వన్ యూఏఈ, థర్డ్ వన్ కువైట్ అనమాట. సో మన ఇండియా యొక్క ర్యాంక్ ఏదంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 105 అనమాట. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 39వ స్థానం అనమాట. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో మనకి ఫస్ట్ ప్లేస్ ఏదంటే మనకు ఈస్టోనియా అనమాట. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మొత్తంగా 180 దేశాలకు మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 176 అనమాట ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. నెక్స్ట్ వన్, వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024. వరల్డ్ ర్యాంకింగ్ 2024 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024లో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 58. నెక్స్ట్ వన్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్వీడన్. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 63rd అనమాట, 63వ స్థానంలో ఉంది మన ఇండియా అనేది ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో. మొదటి స్థానం వచ్చేసి స్వీడన్. నెక్స్ట్ వన్, ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో మనకి మొదటి స్థానం యూఎస్ఏ. ఈ ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్లో డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా యొక్క స్థానం 39వ స్థానం అనమాట. నెక్స్ట్ వన్, వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024లో మనకి మొదటి స్థానం రష్యా, రెండవ స్థానం ఉక్రెయిన్. మన ఇండియా యొక్క స్థానం వచ్చేసి ఈ వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో 70వ స్థానం. నెక్స్ట్ వన్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో టాప్ ప్లేస్ ఏదంటే మనకి ఐస్లాండ్ అనమాట.
అదే చివరి స్థానంలో ఏది ఉందంటే ఏమని ఉందన్నమాట. మన ఇండియా యొక్క స్థానం ఏంటంటే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 116వ స్థానం. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో నెక్స్ట్ వన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానం ఐస్లాండ్. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 129 అన్నమాట. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మొదటి స్థానం ఐస్లాండ్. మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 129. నెక్స్ట్ వన్ జనరేటివ్ ఏఐ ఇన్నోవేషన్స్ ర్యాంకింగ్. జనరేటివ్ ఏఐ ఇన్నోవేషన్స్ ర్యాంకింగ్లో మొదటి స్థానం చైనా, రెండవ స్థానం యూఎస్ఏ, మూడవ స్థానం సౌత్ కొరియా, నాలుగవ స్థానం జపాన్, ఐదవ స్థానం ఇండియా అన్నమాట. సో ఈ జనరేటివ్ ఏఐ ఇన్నోవేషన్స్ యొక్క ర్యాంకింగ్స్లో మొదటి స్థానం చైనా, ఐదవ స్థానం ఇండియా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఈ ర్యాంకింగ్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఇండెక్సెస్ గురించి. సో ఈ ర్యాంకింగ్స్ మరియు ఇండెక్సెస్ అనేది ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయితేనేమి, ఆర్ఆర్బి గ్రూప్ డి అయితేనేమి, ఆ ఎగ్జామ్లలో ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ నోట్స్ని మీ యొక్క రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ పీడిఎఫ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కావచ్చు. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.